హలో గాయ్స్, నేనైతే ఈరోజు ఎగ్ బజ్జీ చేస్తున్నాను. అండ్ మా పిల్లలైతే చాలా డేస్ నుంచి ఎగ్ బజ్జీ చేయి మమ్మీ అని అయితే అడుగుతున్నారు. ఇంకా ఎగ్ బజ్జీ అయితే చేద్దామని అయితే పిండి అయితే కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఎగ్ అయితే ఫుల్గా డిప్ చేయాలి. అసలు ఎగ్ బజ్జీ అయితే మనం ఫుల్గా డిప్ చేస్తే అదంతా చిట్పట్ అంటుందని చెప్పేసి నేనైతే ఆఫ్ ఎగ్ అయితే కట్ చేసి వేసాను. ఇంకా చాలా బాగా వచ్చాయి ఎగ్స్ అయితే. ఇంకా అమ్ము కన్నా అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. సర్లే ఒకసారి చేద్దామని చెప్పేసి అయితే వీళ్ళకి ఎగ్ బజ్జీ అయితే చేసేసాను. అండ్ ఎగ్ బజ్జీ చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మనకైతే చిన్నప్పుడు ఏది కావాలన్నా మన మమ్మీ వేసి పెట్టేది కదా, అప్పుడైతే తినడానికి అసలు ఓపికనే ఉండేది కాదు మనకు. అబ్బా ఇది తినాలి అది తినాలంటుంటే, కానీ ఇప్పుడు మనది మనం వేసుకొని తింటే అబ్బా మమ్మీ అయితే ఎలా చేసేదో అప్పుడు అనిపిస్తుంది. మన పిల్లలకైతే ఏది కావాలన్నా మనమే కదా చేయాలి. ఇంక ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. అమ్ముకి కన్నాకైతే టేస్ట్ చూపించాను. అండ్ వాళ్ళు నాకు కూడా నువ్వు కూడా టేస్ట్ చూడు మమ్మీ అయితే అని చెప్పేశారు. అండ్ పిల్లలకి చాలా నచ్చింది, బాగుంది అయితే చెప్తున్నారు. అండ్ ఎలా ఉంది వీడియో? థ్యాంక్ యూ.